వెల్కమ్ బ్యాక్. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని వర్మకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసు కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని వర్మకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ నివాసం దగ్గర మా ప్రతినిధి శశి ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. శశి, ప్రకాశం జిల్లాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై పలు ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. గతంలో ఆయన వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఏపీ ఎన్నికలకు ముందు ఈ వ్యూహం సినిమాను కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఏపీ రాజకీయాల్లో ఉన్నటువంటి తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహం సినిమాను ఆయన తెరకెక్కించారు. అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్లు చేసేటటువంటి అంశంలో భాగంగా ఆయన ఇటు నారా లోకేష్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వారి మీద అసభ్యకరమైనటువంటి అనుచితంగా పోస్టులు పెట్టారన్నది ప్రధానంగా ఈ కేసులో పేర్కొన్నటువంటి అంశం. అయితే ఈ యొక్క అంశాన్ని పేర్కొంటూ ఇటు మద్దిపాడు మండలానికి సంబంధించినటువంటి కార్యదర్శి ఇటు టీడీపీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో కేసు కూడా నమోదైంది. ఆయన మీద పలు ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే విచారణకు రావాలంటూ కూడా ఆయనకు నోటీసులు ఇటు మద్దిపాడు పోలీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మద్దిపాడు నుంచి హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఎస్ఐ శివరామయ్యకు సంబంధించినటువంటి బృందం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అందులో విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం తేలాల్సినటువంటి అంశం. అయితే ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించిన తర్వాత పలు సందర్భాల్లో ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఆ వ్యూహం సినిమాకి హైప్ క్రియేట్ చేసేటటువంటి అంశంలో భాగంగా ఇటు ప్రమోషన్లు చేసేటటువంటి క్రమంలోనే ఈ అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఉద్దేశిస్తూ కూడా ఈ పోస్టులు పెట్టారు. అయితే గతంలో పెట్టినటువంటి ఈ పోస్టుల మీద తాజాగా ఇప్పుడు కేసు నమోదైంది. సో ఇందులో భాగంగానే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పోస్టులు పెట్టారన్నది ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి ఈ అభియోగం నేపథ్యంలోనే ప్రస్తుతం కేసు నమోదైంది. మరోవైపు ఏపీలో ఈ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వారి మీద ఇటు ఏపీ పోలీసులు కంటిన్యూస్ గా కేసులు పెడుతూ ఉన్నారు. కేసులు కూడా వరుసగా నమోదవుతున్నాయి. అలాగే అరెస్టుల పర్వం కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే దాదాపుగా ఎవరైతే ఈ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారో ఉచ్చ నీచాలు మరిచి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతిష్టలను కించపరిచే విధంగా ఈ పోస్టులు పెడుతూ ఉంటారు. వారందరికీ సంబంధించినటువంటి అంశంపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ యొక్క అరెస్టులు రిమాండ్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు కూడా ఆయనపై కేసు నమోదవడం మరోవైపు నోటీసు ఇవ్వడం కూడా సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పోలీస్ కేసులో ఇది ఏం జరగబోతుందన్న అంశం అయితే ప్రస్తుతం ఉత్కంఠ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అంశంలో భాగంగా ఈ కేసులో భాగంగా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతాడా లేకపోతే గైర్హాజరవుతాడా, న్యాయవాదితేతలకు సంబంధించినటువంటి రిప్లై ఇస్తాడా అన్నది ప్రస్తుతం తేలాల్సినటువంటి అంశం. మొత్తానికి మద్దిపాడు పోలీసులు అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. శశి, కేవలం ఇటు ప్రకాశం జిల్లాలోనే కాకుండా అటు గుంటూరు తుళ్లూరులో కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా కేసులు ఈ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్లపై ఇవన్నీ నమోదవుతున్న నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి కేవలం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో మాత్రమే కాకుండా ఇటు రామ్ గోపాల్ వర్మ మీద తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ కూడా ఇదే తరహాలోనే ఇటు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి అనుచితమైనటువంటి పోస్టులు పెట్టారు. వ్యక్తి ప్రతిష్టను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారన్నది అక్కడ కూడా ప్రధానంగా మోపినటువంటి అభియోగం. అక్కడ కూడా పేర్కొన్నటువంటి ఫిర్యాదులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. అక్కడ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సో మొత్తానికి గత కొంతకాలంగా కూడా ఈ యొక్క అనుచిత పోస్టులు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ హయాంలో ఇది పెచ్చుమీరిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే వైసీపీ పార్టీకి లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓకే, థ్యాంక్ యూ శశి అప్డేట్స్ అందించినందుకు.